ఏలూరు జిల్లా నూజివీడు మండలం మొర్సపూడి గ్రామంలోని మోహన్ శ్రీ విజ్ఞాన్ విహార పాఠశాలలో ఖేల్ కుద్ క్రీడా పోటీలు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ క్రీడా పోటీలను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మోహన్స్ విజ్ఞాన్ విహార విద్యా సంస్థల చైర్మన్ వల్లభనేని సుధాకర్ చౌదరి మాట్లాడుతూ, విజయవాడ విజ్ఞాన్ విహార పాఠశాల పరిధిలోని 13 పాఠశాలల నుండి దాదాపు 500 మంది విద్యార్థులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారని తెలిపారు. పాఠశాలలోని ప్రతి విద్యార్థికి అన్ని క్రీడా పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. విజ్ఞాన విహార విద్యా సంస్థల ఎగ్జిక్యూటివ్ సభ్యులు రాచపూడి మురళి మాట్లాడుతూ, విద్యాభారతి ఆధ్వర్యంలో నడుస్తున్న దాదాపు 25,000 పాఠశాలల్లో ప్రతి ఏటా దేశవ్యాప్తంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం కృష్ణా, ఏలూరు, గుంటూరు జిల్లాల పరిధిలో ఈ పోటీలు జరుగుతున్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో తగ్గుతున్న దేశవాళీ క్రీడల ఆదరణను తిరిగి పెంచడం, వాటికి పూర్వవైభవం తీసుకురావడమే ఈ పోటీల ప్రధాన లక్ష్యమని అన్నారు. విద్యార్థుల్లో మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యాన్ని పెంపొందించి వారిలోని దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికితీయడానికే వీటిని నిర్వహిస్తున్నామని వివరించారు. విద్యాభారతి స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ భాస్కర్ మాట్లాడుతూ, జిల్లా స్థాయిలో ప్రతిభ చూపిన క్రీడాకారులు తదుపరి రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ పోటీలకు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ గుర్తింపు ఉందని, వీటిలో విజయకేతనం ఎగరవేసిన క్రీడాకారులకు భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా క్రీడా కోటా కింద ప్రాధాన్యత లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో విద్యాసంస్థల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, క్రీడాకారులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ఆగస్టు 8వ తారీఖు ఈ ప్రోగ్రాం పెట్టాము. ఇక్కడ మోహన్ శ్రీ విజ్ఞాన్ విహార్ స్కూల్లో ఇక్కడ మొత్తం 13 స్కూల్స్ నుంచి విద్యార్థులు వచ్చారు. ఈ మన విజయవాడ విజ్ఞాన్ విహార్ ఆధ్వర్యంలో మొత్తం 13 స్కూల్స్ నడుస్తున్నాయి. ఆ 13 స్కూల్స్ నుంచి విద్యార్థులు ఇక్కడ వచ్చి యాన్యువల్ స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఇక్కడ ఇవాళ దాదాపు ఒక 500 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ ఈ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తా. ప్రతి విద్యార్థి కూడా అన్ని స్పోర్ట్స్లోనూ పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా కోలాహలంగా ఉంది. మాకు కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. పిల్లలు కూడా చాలా సంతోషంగా చాలా బాగా ఆనందిస్తున్నారండి ఈ ప్రోగ్రాం. నమస్తే అండి, నా పేరు రాచపూడి మురళి, విజ్ఞాన విహార ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్. ప్రధానంగా ఈరోజు ఈ ఖేల్ కూద్ అనే అంశంతో స్పోర్ట్స్ ఈవెంట్ జరుగుతుందండి. ఇక్కడ ఇది విద్యాభారతి సంబంధించిన 25,000 స్కూల్స్ ఏదైతే దేశంలో జరుగుతున్నాయో దానికి అనుబంధంగా విజ్ఞాన విహార అనేటువంటి సమితి కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లా, గుంటూరు జిల్లాలో జరుగుతున్నాయి కళాశాల స్కూల్స్. 13 స్కూల్స్ ఉన్నాయి. ఈ 13 స్కూల్స్ నుంచి కూడా ఇక్కడికి విద్యార్థులు రావడం జరిగింది. విద్యార్థులు వీళ్ళకి జిల్లా స్థాయిలో కాంపిటీషన్స్ ఇవి. జిల్లాల నుంచి తర్వాత రాష్ట్ర స్థాయికి వెళ్తారు. రాష్ట్ర స్థాయి నుంచి దేశంలో 25,000 స్కూల్స్ తోటి ఇక్కడ విన్నర్స్ కంపీట్ చేస్తారు. సో వాటిల్లో ప్రైజులు, అవార్డులు, రివార్డులు ఇవి జరుగుతుంటాయి. ఇది ప్రతి సంవత్సరం జరిగే ఖేల్ కూద్ ఈవెంట్లో భాగం అండి. అదేవిధంగా ఈ స్కూలు ఒక సంవత్సరం క్రితం మొదలైంది. దీనికి సంబంధించి దాత మోహన్ స్పిన్టెక్స్ సుధాకర్ చౌదరి గారు, సో వారు అనుకున్న వెంటనే ఒక 6 నెలల్లో ఈ స్కూల్ రెడీ చేసి ఇవ్వడం జరిగింది. ఈ ఎకరాలు, ఈ స్థలము 9 ఎకరాలు 10 ఎకరాలు కొనటం, దాన్ని తయారు చేయటం, మనకు కావాల్సినట్టుగా చేసి ఇవ్వటం, దీన్ని కొంచెం హైలైట్ చేసి ఫోకస్ చేసి ఈ జిల్లా స్థాయిలో దీనికి ఒక మంచి గుర్తింపు తీసుకురావాలని CBSE స్కూల్ చేయాలనేటువంటి ప్రయత్నం. సో దానిలో భాగంగా ఈరోజు ఈ ఈవెంట్ ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇది ప్రతి సంవత్సరం జరుగుతుందండి ఈ ఖేల్ కూద్ అనే ఈవెంట్. ఇందులో 13 స్కూల్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇప్పుడు కొన్ని అవుట్డోర్ గేమ్స్, కొన్ని ఇండోర్ గేమ్స్. ఇండోర్ గేమ్స్లో చెస్, క్యారమ్స్ ఇలాంటివంటి జరుగుతుంటాయి. అవుట్డోర్ గేమ్స్లో వాలీబాల్, కబడ్డీ, ఖేల్ కూద్, మన ఖోఖో, ఇలా మన దేశీయ వాళ్ళ ఆటలు కూడా బాగా దీన్ని తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో, అంటే పాశ్చాత్య ఆటలే కాకుండా దేశవాళీ ఆటలు మర్చిపోయే స్థితి వచ్చింది. ఆ మర్చిపోకుండా మనల్ని మనం గుర్తు చేసుకుంటూ, మనల మీద మనం ఆత్మనిర్భర్ పెంచుకుంటూ, దీన్ని విద్యార్థుల్లో వికాసము, అలాగే డిసిప్లిను, అలాగే వాళ్ళలో ఒక సెల్ఫ్ రిలయన్స్
పెంచాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఖేల్కూద్ ఈవెంట్స్ జరుగుతుంటాయి. దాంట్లో భాగంగా ఈరోజు జరుగుతుంది. నమస్తే. భాస్కర్, విద్యాభారతి స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీ. విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ విద్యార్థుల యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్లో భాగంగా ఈ ఖేల్కూద్ని మనం ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంటాం. ఇక్కడ గెలుపొందిన వాళ్ళందరూ స్టేట్ లెవెల్లో 180 పాఠశాలలు ఉన్నాయి. అనంతపురం జిల్లాను పామిడిలో జరుగుతాయి. అక్కడ గెలిచిన వాళ్ళందరూ క్షేత్ర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక కలిపి అక్కడ ఉంటుంది. అక్కడ గెలిచిన వాళ్ళు ఆల్ ఇండియా లెవెల్లో పోటీల్లో పాల్గొని, అలాగే మన విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థానికి SGFI స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యొక్క గుర్తింపు ఉంది. ఆ విధంగా నేషనల్ లెవెల్లో విద్యాభారతికి ఒక స్టేట్గా గుర్తింపు ఉంది కాబట్టి అక్కడ పాల్గొని అక్కడ బహుమతులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఆ యొక్క ఉద్యోగాల్లో కూడా వాళ్ళకి పర్సంటేజ్ ఇవ్వబడుతుంది. ఆ విధంగా ఉద్యోగాల్లో ఆ విధంగా విద్యార్థుల ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం ఈ సంవత్సరం మనం ఇక్కడ మోహన్స్ ఈ విజ్ఞాన విహార స్కూల్లో జరుపుతున్నాం. ధన్యవాదాలు.